गणानां त्वां गणपतिं हवामहे कविं कवीनावृमस्तमस्तमं ज्येष्ठराजब्रह्मणां ब्रह्मणानुष्यन्नन्तवेद्रसादनं श्रीमन्महागणाधिपतये नमः। ॐ भूर्भुवस्सुतस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ श्रीमन्महागणाधिपतये नमः। శ్రీ క్రోధీకృతనామ సంవత్సర శ్రావణ మాసం మరియు ఆగస్టు నెల ఈ యొక్క మీనరాశి వారికి గ్రహాల అనుకూలత, ప్రతికూలత, ఉచ్చస్థితి, నీచస్థితి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలానే ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పేసి మనం చర్చించుకుందాం. మీనరాశి అంటే మీనరాశికి అధిపతి మనం గురువుగా చెప్పుకోవచ్చు. బృహస్పతి అని కూడా మనం గురువుకు మరో పేరుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ పుట్టిన తేదీ, యోగం, కరణం, జన్మ నక్షత్రం తెలిసిన వాళ్ళు ఈ యొక్క మీనరాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో చూసుకోవచ్చు. అలానే మనకి ఏ పేరు లేకుండా ఏ నక్షత్రం, ఏ తిథి, యోగం, కరణం, వారం ఇవన్నీ తెలియని వాళ్ళు, పుట్టిన సమయం కూడా తెలియని వాళ్ళు మనం మీ పేరులో నేను చెప్పబోయే అక్షరాల్లో ఏదైతే మొదటి అక్షరం ఉందో ఆ మొదటి అక్షరాన్ని మనం పరిగణించుకోవచ్చు. ది, దూష్యం, ఛు అనే 4 అక్షరాలు, ది, దూష్యం, ఛు అనే 4 అక్షరాలు, దే, దా, చా, చి అనే 4 అక్షరాలు ఈ యొక్క మీనరాశిగా పరిగణించుకోవచ్చు. ఈ యొక్క మీనరాశికి గురువు అధిపతి కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని చేయటం కానీ, కొత్తగా ఆలోచించటం కానీ, కొత్త రకాలైన కొన్ని పనులను చేపట్టడం కానీ మనం చూసుకుంటూ ఉంటాము. వీళ్ళు ఎప్పుడూ కూడా కొంతమంది వీళ్ళలో ఆధ్యాత్మికమైన ఆచరణలు, ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఇలా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అంటే ఈ యొక్క మాసంలో కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ మీనరాశిలో కొన్నింట్లో అపజయము, కొన్ని కార్యాలు మధ్యలో నిలిచిపోవటం, చివరి వరకు కూడా కార్యము అవుతుంది అని అనుకోని కూడా చివరి దశలో, చివరి క్షణంలో ఆ కార్యం అకాలంగా ఆగిపోవటము, అనుకోని పరిణామాలు ఎదురవటము, కొన్నిటిలో విజయం. అంటే ఎవరైతే సంతానం కోసం మనం సంతానం కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో సంతాన సౌఖ్యాన్ని కలిగే అవకాశం ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఉంటుంది. ఈ మీనరాశిలో సంతాన సౌఖ్యం, అలానే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. శుభకార్య లాభం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారు. అలానే ప్రభుత్వ అధికారులను ఎవరైతే కలుసుకోవాలి, చాలా టైం నుంచి ఎదురు చూస్తూ ఈ ప్రభుత్వ అధికారుల ద్వారా కొన్ని పనులు చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ యొక్క పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ అధికారులను కలుస్తారు, ప్రభుత్వ అధికారుల నుంచి అనుకూలత కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే మీరు గోమాతకు శనగలు, పచ్చ పెసలు దానం చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. శనగలు గురువారం రోజు నానబెట్టి ఆవుకు పెట్టాలి. గురువారం అనగా గురువారం ఉదయమే కాదు, శుక్రవారం, బుధవారం నైటు మనం నానబెట్టి 1 గంట తర్వాత అనగా గురువారం ఉదయాన్నే 1 గంటకు నానబెట్టి 5 గంటలు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 3 గుప్పెళ్ళు శనగలు నానబెట్టి ఉదయాన్నే ఆవుకు పెట్టడం. దానిలో కొంచెం గుడగశైలం అంటే బెల్లం మొక్కను కలిపి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చెప్పేసి చేయటం. అలానే ఒక పేద బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, అలానే అనాథాశ్రమానికి సంబంధించిన ఇది చేయటము, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అలానే బుధవారం రోజు
పెసలు కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పచ్చ పెసలు అంటారు. ఇవి గోమాతకి సేవ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదవటం కానీ లేదంటే వారాహి దేవత మంత్రాన్ని చదువుకోవటం చాలా ఉత్తమమైన పని. ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్. వీళ్ళకి ఆధ్యాత్మిక ప్రవచనాలన్నా ఆధ్యాత్మిక కన్నా ఇలాకి చాలా ఇష్టపూర్వకంగా ఉంటారు, ఇష్టంగా ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళ ప్రతికూలతలను తొలగిపోవాలి అంటే గురు దత్తాత్రేయ స్తోత్రాలు కానీ సాయిబాబాని దర్శించుకోవడం కానీ వారాహి యొక్క అమ్మవారి నామస్మరణ కానీ గురువులు గురుస్థానంలో ఉన్న పెద్ద పెద్ద పీఠాధిపతులకు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనాలను చేసుకోవడం కానీ సేవా కార్యక్రమాలు అంటే గురువుకు సంబంధించిన ఎండోమెంట్కు సంబంధించిన గుళ్ళలో ఆలయాల్లో సేవలు చేయటం కానీ ఇలాంటివి చేయటం వల్ల ఈ యొక్క మీనరాశి వాళ్లకు ప్రతికూలత కలుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఏ పని కూడా కొత్తగా మొదలు పెట్టకూడదు కూడా. అట్లనే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఆదాయం ఉంటుందో ఆదాయానికి రెట్టింపు ఖర్చు. 10 రూపాయల ఆదాయం వస్తే 20 రూపాయలు ఖర్చుగా పరిగణించుకోవచ్చు. మీరు ఖర్చుల విషయంలో తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మీనరాశి వాళ్లకు గోసేవలో ద్రాం దత్తాత్రేయ ఆయన మంత్రం చదువుకుంటూ గోసేవ చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితం ఏర్పడుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్. జై శ్రీమన్నారాయణ. ప్రతి వారం ఇలాంటి శాశ్వత పరిష్కారాలతోటి యజ్ఞాలు యాగాలు ఫలాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు గోసేవ ద్వారా ఉత్తమమైన మీ టీవీ ద్వారా మీకు అందించే ఈ ప్రేక్షకులందరికీ మీకు అద్భుతమైన ఫలం ఏంటంటే గోసేవ ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని, అది రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, విదేశీయాన పరంగా కావచ్చు, మీ గ్రహానుకూలత రావడానికి గోసేవ ఏ విధంగా చేసుకోవాలి అని మీకు ప్రతి వారము కూడా అప్డేటెడ్గా మీ టీవీ మీకు అందించగలుగుతుంది. మీ టీవీ ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.